తలలు వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరిచ్చిన ఈ సమయాన్ని తండ్రి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీవు నాకు నమ్మకి పుట్టించిన దేవుడవు తండ్రి, మీకే స్తోత్రం. పచ్చిగల చోట్ల నన్ను పరిణింపజేయుచున్నావు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావు దేవా, నీకు స్తోత్రం. నా ప్రాణమునకు సేద తీర్చుచున్న దేవా, నీకే మహిమ. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్న దేవా, నీకే స్తుతి. గాఢంధకారపు లోయల్లో నీవు నాకు తోడై ఉన్న దేవా, నీకే స్తోత్రం. కారు చీకటిని ఉదయముగా మార్చుచున్నటువంటి దేవా, నీకే మహిమ. మరణాంధకారమును వెలుగులోనికి రప్పించుచున్నటువంటి దేవా, నీకే స్తోత్రం. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నందుకు దేవా, మీకే స్తోత్రం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచితివి, నూనెతో నా తల అంటి ఉన్నందుకు మీకే మహిమ. నా గిన్నె నిండి పొర్లుచున్నది, మీకే స్తుతి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చుచున్నందుకే మీకే స్తోత్రము. నా కన్నులు ఎదుటున్న నీ కృపకై నీకే మహిమ. నాకు సహాయం కలుగుచున్నందుకే మీకే స్తుతి. నా కాలగతులు నీ వశంలో ఉంచుకున్నందుకే మీకే స్తోత్రం. ఆపత్కాలంలో తన పర్ణశాలలో నన్ను కాచి కాపాడినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటును దాచుచున్నందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరులు దేవా తండ్రి, మగనైనా మా అపరాధముల చేతనం, మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. మీ ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్ము చేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగో నాయన మీరు హెబ్రీ పత్రిక 12లో రాసిన ప్రకారము నేను వారి దోషముల విషయమే దయ కలిగి నాయన వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగో నేను మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని నేను ఎప్పటి వరకు అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం. నిజమే తండ్రి, వారి పాపములు, వారి అక్రమల వికను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు సెలవిస్తున్నారు తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని అన్నింటినీ కూడా మా పాపములన్నింటినీ సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మేమందరము చేసిన పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుని వాటిని విడిచిపెడుతున్నాము తండ్రి. ఇకనైనా మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి, నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతా కప్పివేసి ఉన్నావు నా దేవ. యెహోవా, నీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించుము తండ్రి. నీ నీతిని బట్టి మా ప్రాణములను శ్రమల్లో నడి తప్పించుము నాయన. మీకు ఆయాసకరమైన మార్గం మా యందునందు ఏమో చూడుము తండ్రి. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన మా పాపలం కొరకు ప్రాయశ్చిత్తముగా ఇచ్చావు తండ్రి. ఇదిగో నాయన నీ ప్రజల దోషులు పరిహించి ఉన్నావు, వారి పాపం అంతా కప్పివేసి ఉన్నావు తండ్రి. మీకే స్తోత్రం నాయన. మాలో వేషధారను తీసివేయండి, మాలో చేదైన వేరు మొలిచి ఉంటే పెరికివేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నావు నాయన. ఇదిగో తండ్రి, నేత్రాసులో నా జీవపడంబంలో పడిపోకుండా ఉన్నట్లు ఆయన మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరికీ కూడా భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇంకోనైనా సార్వత్రిక సంఘంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరమైనటువంటి నాయన సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, అంతం వరకు సహించడానికి కావలసినటువంటి నాయన ఓర్పు, సహనము, వివేకము, జ్ఞానము, బుద్ధి మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇకనైనా ఆత్మీయంగా తండ్రి మేమందరము ఎదగడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి. అలాగే నాయన సార్వత్రిక సంఘంలో తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి అవసరతల కొరకు తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నాం నాయన. నిజమే తండ్రి, అనేక బిడ్డలు తండ్రి అప్పుల బాధల్లో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా అప్పుల బాధల నుంచి విడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. అనేకలు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఉద్యోగులు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. తండ్రి, అనేకులు తండ్రి కుటుంబ సమస్యలలో బాధపడుతున్నారు నాయన. నిజమే తండ్రి, ఇదిగోనైనా భార్య భర్తల మధ్య తండ్రి సరైన సఖ్యత లేక ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి తండ్రి. ఇకనైనా అర్థం చేసుకోలేని భర్త అని భార్య బాధపడుతున్నది తండ్రి. అర్థం చేసుకోలేని భార్య అని తన భర్త బాధపడుతున్నాడు తండ్రి. అటువంటి కుటుంబాలలో నాయన శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయండి నాయన. అనేక కుటుంబాలు విడిపోవడానికి సిద్ధముగా ఉన్నాయి తండ్రి. నాయన తండ్రి, ఇదిగోనండి మీరు లేని కారణమే తండ్రి ఆ ఇంటిలో, ఆ గృహంలో తండ్రి మీరు లేకనే శాంతి సమాధానాలు కరువైపోయి ఉన్నాయి తండ్రి. నేను అటువంటి కుటుంబాలలో అన్నీ కూడా తండ్రి సంఘంలో ఉన్న
ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి నాయన ఏ బాధలో, ఏ సమస్యల్లో, ఏ కుటుంబ సమస్యలు పడి ఉన్నారో అటువంటి కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి వాళ్ళని దర్శించండి నాయన కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావలసిన సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన మీ దయారెక్కల చాటున తండ్రి నాయన మీ సన్నిధిలో మేము నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం తండ్రి నాయన జ్ఞానం కొదువుగా ఉన్నది నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా జ్ఞానం అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. ఇంకో నాయన యవ్వనులను, కుటుంబాలను, సేవకుల కుటుంబాలను, విద్యార్థుల్ని తండ్రి శోధనలో బాధపడుతున్నటువంటి వారిని, బాధల్లో ఉన్నటువంటి వారిని, ఇరుకుల్లో ఉన్నటువంటి వారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, అనేక సమస్యల్లో నాయన సతమతమవుతూ తలంచుతున్నటువంటి బిడ్డలు ఎందరో నాయన అనేక మనోవాంఛలతో తండ్రి సతమతవుతూ బాధపడుతున్నటువంటి ఎన్నో హృదయాలతో ఉన్నాయని తండ్రి అటువంటి హృదయాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో గాయపడిన హృదయాలన్నింటినీ కూడా కట్టమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి మేమందరము తండ్రి ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము తండ్రి మేము ఆత్మఫలాలు మేము పండే విధముగా తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా మేము ఉండున్నట్లు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయన నాయన మీ రక్షణ మాకు మరింత దగ్గర చేయమని అడుగుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ కన్నా రక్షణ దయచేయండి నాయన. నిజమే తండ్రి భార్య రక్షణలోనికి వస్తే భర్త రాలేని కుటుంబాలు ఉన్నాయి తండ్రి. భర్త రక్షణలోనికి వస్తే భార్య రాలేని కుటుంబాలు ఉన్నాయి నాయన వీరిద్దరూ వస్తే ఒక పిల్లలు రాలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలన్నింటినీ మీరు దర్శించండి ఆయన. అందరము కలిపి తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు నేను నా ఇంటి వారిను ఎల్లప్పుడూ యెహోవాను సేవించదము అని మేము చెప్పుకునేలాగా నాయన మా ఎడల కృప చూపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి నాయన. మరి ముఖ్యంగా యవ్వనులను, స్త్రీలను, పిల్లలను క్షేమ కొరకు, రక్షణ కొరకు తండ్రి వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఆయన రోగంతో బాధపడుతున్నటువంటి వారిని, యాక్సిడెంట్ అయ్యి బాధపడుతున్నటువంటి హాస్పిటల్లో నాయన ఎందరో చిన్న బిడ్డలు తండ్రి తన ఆరోగ్యం బాగులేక బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు నాయన, ఎందరో కుటుంబాలలో నాయన వృద్ధులు హాస్పిటల్లో బాధపడుతూ రోగంతో బాధపడుతున్నట్టు ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి ఎందరో పిల్లలు బాగోలేరని తండ్రి హాస్పిటల్లో బాధపడుతూ నాయన ఎంతో రోదన చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారిని దర్శించండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వారిని స్వస్థపరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి నాయన. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఇగో నేను ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నట్టు, ఈ ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. ఇంకా నేను వారిని క్షేమకరంగా వారి ప్రయాణాలు ముగించుకొని వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నేను ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలు ఎందరినో తండ్రి, కార్మికులని తండ్రి నాయన, అనేక పనిపాట్లలో వెళ్తున్నటువంటి ఎందరో బిడ్డలని తండ్రి, స్కూల్కి, కాలేజీలకు వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇదిగో తండ్రి పనిపాట్లకు వెళ్తున్న బిడ్డలని క్షేమకరంగా వారి పనిపట్ల మీరు తోడై ఉండండి నాయన. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు కూడా తండ్రి మీరు తోడయ్యండి. చక్కగా వారు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన మంచి హృదయాన్ని దయచేయండి నాయన. కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డలకు కూడా మంచి హృదయాన్ని ఇవ్వండి నాయన. ఇంకో నేను శరీర ఆశలలోను, శరీర సుఖాలలోనూ పడిపోకుండా తండ్రి నాయన చక్కగా తండ్రి ఎందుకు వెళుతున్నామో అనే జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించుకొని తండ్రి వారి మీ సన్నిధిలో నేను నిందారహితులుగా, పరిశుద్ధులుగా బ్రతినట్లు ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆయన ఉద్యోగం కోసం ఏది చూస్తున్నటువంటి ఎవరిని బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు డ్యూటీలకు వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి, ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను తండ్రి, హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్నే కానీ, డాక్టర్స్నే కానీ, ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలనే కానీ, వృద్ధులనే కానీ, ప్రతి ఒక్కరిని, హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయండి. మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం పరమ తండ్రి. నేను పిల్లలు లేని దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి పిల్లల్ని మీరే వారికి బహుమానంగా అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన పిల్లలు లేని దంపతుల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇక నాయన కుటుంబానికి తండ్రి పిల్లలు మీరు బహుమానంగా అనుగ్రహించమని అర్థిస్తున్నాం నాయన. ఇంకో తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారిని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. విధవరాండ్రుల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయము చేయండి తండ్రి. విధవరాండ్రులకు తండ్రి మీ సన్నిధిలో తండ్రి వారి పక్షాన వాద్యమని న్యాయము జరిగించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి.
మరి ముఖ్యంగానైనా మా భారతదేశంలో ఉన్న సమస్త ప్రజలకు, సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, రక్షణని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక దేశంలో ఉన్నటువంటి అందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు ఎందరో దోషణ మాట్లాడుచున్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో క్షమించమని అర్థిస్తున్నాను ఆయన. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. కృపగల మహారాజా, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి. మరి ముఖ్యంగా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నట్టు ఎవరిని బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను దయచేయండి, మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచేయండి అయినా మీ సన్నిధిలో వారిని జతపరిచి తండ్రి నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు తండ్రి మీ కృపా కాపుదల వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో అర్థిస్తూ తండ్రి ఇదిగోనైనా అంతవరకు సాధించడానికి కావలసిన ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని తండ్రి బుద్ధిగల కన్యకల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి లేఖనములను దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని తండ్రి మీ సన్నిధిలో భద్రం చేయమని ప్రార్థన వినుచున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.